మధ్వాచార్య అది అది అయ్యో సారీ, చెప్పండి. నిన్నేమో మధ్వాచార్యులది, వాళ్ళేమో రామానుజాచార్యులు ఏదో ఉందని చెప్పారు పొద్దున మా క్లాసులో. అవును, నా దగ్గర క్యాలెండర్ మిస్ అయింది మాతాజీ, కనపడలేదు. ఆ, ఎవరైనా చూసి చెప్తే చెప్పండి, అన్నమాట. వీలైతే డిజపరెన్సే మాతాజీ అది కూడా. ఇద్దరిది కూడానా? ఇప్పుడు ఇద్దరు ఆచార్యులు కూడా చాలా గొప్ప ఆచార్యులు. అంటే ఆ ఇద్దరు కూడా వైష్ణవానికి సంబంధించిన వాళ్ళు. ఎట్లయితే శంకరాచార్యులు బుద్ధుడి ద్వారా మొత్తం ఈ వైదిక సంస్కృతి నశించిపోతుందో, ఈ యజ్ఞాలను ఖండించడం ఇవన్నీ చేస్తే, అప్పుడు భగవంతుడు శంకరాచార్యునిగా వచ్చి ఆయన వాటన్నిటిని ఆయన అణిచేస్తారనమాట. కానీ తత్వార్థంగా ఏమైందంటే అద్వైతవాదం చాలా ప్రబలమవుతుంది అనమాట. అప్పుడు అద్వైతవాదం అణగదొక్కేందుకు నెక్స్ట్ వచ్చింది ఎవరంటే మధ్వాచార్యులు చాలా గొప్ప ఆచార్యులు, చాలా శక్తివంతుడైన ఆచార్యుడు అనమాట. ఆయన ద్వైతాన్ని ప్రచారం చేశారు. ద్వైతం అంటే అంతా ఒకటి కాదు, అద్వైతం అంటే డ్యుయాలిటీ లేదు, అందరూ ఒకటే, అట్లా కాదు, జీవుడు వేరు పరమాత్మ వేరు అన్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పేందుకు మనకు మొట్టమొదటి వచ్చిన వైష్ణవ ఆచార్యులు ఎవరంటే మధ్వాచార్యులు. మధ్వాచార్యులు మనకు తెలుసు, ఆయన మెయిన్ సెంటర్ ఉడిపి. ఉడిపిలో కృష్ణుని తర్వాత వాళ్ళ పూజా విధానం అంతా చాలా పద్ధతిగా అవుతుంది అనమాట. ఆయన ద్వైత వేదాంతం చెప్పారు. తర్వాత భగవంతుడికి ఒక మన జీవాత్మకు పరమాత్మకు ఉండే సంబంధాన్ని ఆయన చెప్పారు. తర్వాత ఏంటంటే చెప్పడం కూడా ఆయన ఎట్లా చెప్పారంటే అంత మన భారతదేశం నలుమూలల ప్రయాణం చేసి అన్ని రకాల వాదాలు, అంటే బ్రహ్మవాదులు, తర్వాత జైనులు, బుద్ధిస్టులు, ఈ అద్వైతులు, వీళ్ళందరినీ కూడా ఆయన యొక్క జ్ఞానంతో, శక్తివంతమైన వాదనతోటి ఆయన ఓడించేవారు అనమాట. ఏ రకంగా అయితే చైతన్య మహాప్రభు తర్వాత ఆయన కూడా ఈ మాయావాదుల్ని చాలా తన యొక్క జ్ఞానంతో, పాండిత్యంతో ఏ రకంగా ఓడించారో, అదే రకంగా మధ్వాచార్యులు కూడా దేశంలో నలుమూలలా తిరుగుకుంటూ ఆయన చెప్పారు అనమాట. చిన్న ఏజ్ నుంచి కూడా ఆయనకి ఏంటంటే ఆయన యొక్క శరీర దారుఢ్యము, తర్వాత బుద్ధి దారుఢ్యము, ఈ రెండు కాక భక్తి యొక్క శక్తి, ఇవన్నీ కలిగిన వాడు అనమాట మధ్వాచార్యులు. ఆయన చాలా తొందరగా చిన్న వయసులోనే సన్యాసం తీసుకున్నారు. తీసుకున్నప్పటి నుంచి సన్యాసం సామాన్యంగా వాడు ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, ఈ ప్రయాణం చేస్తూనే ఆయన ఇట్లాంటి అద్వైతులు వీళ్ళందరినీ కూడా ఓడించగలిగారు అనమాట. తర్వాత ఆయన ఇప్పుడు ఈ ఆచార్యులందరూ కూడా మనకు తెలుసు, వాళ్ళు ఏం చేస్తారంటే వివిధ పుస్తకాలు చదివి వాళ్ళ యొక్క దృక్పథాన్ని కూడా వాళ్ళు మనకు గ్రంథ రూపంలో ఇస్తారు. అట్లే మధ్వాచార్యులు ఏం చేశారు అంటే ఆయన భగవద్గీతకు భాష్యం చెప్పారు, ఉపనిషత్తులకు భాష్యం చెప్పారు, బ్రహ్మసూత్రాలకు, శ్రీమద్ భాగవతానికి కూడా ఆయన భాష్యం చెప్పారు అనమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే శాస్త్రానికి ఆయనకున్నటువంటి దృఢమైనటువంటి అవగాహనతోటి, తర్వాత భగవంతుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన ఈ జ్ఞానాన్ని మనకు అందించారనమాట. అంతేకాక జీవుడు బ్రహ్మను ఒక్కడే అన్న వాదాన్ని ఆయన తీవ్రంగా ఖండించారనమాట. ఖండించేసి ఈ భగవంతుడికి మనకున్న సంబంధాన్ని ఆయన చెప్పారంట. జీవుడు నిత్యమే, కానీ భగవంతుని యొక్క స్వరూపం జీవేరా నిత్య కృష్ణదాస్, ఆ విషయాన్ని ఆయన ప్రసారం చేశారనమాట. చెప్తూ ఆయన బోధనలో ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే భగవంతుడికి ఆత్మకు పరమాత్మకున్న భేదం ఏంటి, ఆయన చెప్పిన ఫిలాసఫీని చూసుకుంటే పంచభేదాలతో ఉన్నటువంటి ఆయన ఏమంటారు వేదాంత సూత్రం అనమాట. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే ఆత్మకు పరమాత్మకు ఉన్న డిఫరెన్స్, తర్వాత భగవంతుడికి భౌతికత్వానికి ఉన్న భేదం 5, అందుకే పంచభేదాలు అంటారు. ఒకటేమో జీవాత్మకు పరమాత్మకు, భగవంతుడికి, తర్వాత ఈ భౌతికత్వానికి భేదం, తర్వాత ఒక ఆత్మకు ఇంకో ఆత్మకున్న భేదం, తర్వాత ఆత్మకు
ఈ భౌతికత్వానికి ఉన్న భేదం. ఐదవది ఏంటి అంటే ఈ ఈ ప్రపంచానికి ఇంకో ప్రపంచానికి కూడా భేదం ఉంది. మనం నేర్చుకున్న భగవంతుని సృష్టిలో అనేక 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 బ్రహ్మాండాలు ఉన్నాయి. అన్ని కూడా ఆయా పరిసరాలను బట్టి వాటి జీవులు కూడా ఆ రకంగా భిన్నంగా ఉంటారని ఇవన్నీ చెప్పుకుంటూ ఆయనే ఎందుకు ఇట్లా ఇంత ఖచ్చితంగా ఇంత విశేషంగా ఆయన ప్రయాణం చేసి ఎందుకు భక్తి గురించి చెప్పారు అంటే మనము మన యొక్క సహజ తత్వాన్ని మర్చిపోకుండా భక్తి ద్వారా భగవంతుణ్ణి సేవించాలి, భగవంతుణ్ణి ప్రీతి పొందించాలన్న విషయాన్ని ఆయనే నలుమూల చాటించారనమాట. అయితే ఈ మరి మధ్వాచార్య నుంచి మనం ఎందుకు ఇంక చెప్పుకోవాలి అంటే మనము ప్రస్తుతం మనం ఏదైతే అనుసరిస్తున్నామో దాన్ని బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అంటాం. అంటే మన సంప్రదాయానికి ఒక కనెక్షన్ మధ్వాచార్యులతో కూడా ఉందన్నమాట. ఎలా ఉంది అంటే బ్రహ్మ నుంచి నారదుడు నుంచి వ్యాసుడు అట్లా వస్తూ వస్తూ అదే పరంపరలో మధ్వాచార్యులు ఉన్నారనమాట. మధ్వాచార్యులు ఉన్నాక తర్వాత అనేక తరాల తర్వాత అదే పరంపరలో ఈ శుద్ధ భక్తి తత్వంలో మాధవేంద్రపురి కూడా జాయిన్ అవుతారనమాట. మాధవేంద్రపురి ఎవరనే మాధవేంద్రపురికి మనకేం కనెక్షన్? మాధవేంద్రపురి యొక్క శిష్యుడైన ఈశ్వరపురి మళ్ళా చైతన్య మహాప్రభు అది కనెక్షన్. అందుకని మనది ఏమంటారంటే ఈ బ్రహ్మ మధ్వ సాంప్రదాయంలో ఒక బ్రాంచ్, ఒక శాఖ మనదన్నమాట ఈ గౌడీయ వైష్ణవత్వం. సో ఈ మాధవేంద్రపురి ఎటు అంటే ముందు తీవ్రమైన భక్తి ఉండేది, జ్ఞానంతో కూడుకున్న భక్తి ఉండేది. కానీ ఎప్పుడైతే మాధవేంద్రపురి వచ్చారో ఇప్పటికీ ఆయన భావన అంటే కొన్ని తరాలు కదా, ఆ తరాల్లో భావనలో ఏం మార్పు అంటే ఆయన విప్రలంబ భక్తి అంటే ఆ భగవంతుడి నుంచి సపరేషన్కి ఏ రకంగా బాధపడతాడో, ఒక ప్రియుడి నుంచి దూరమైన ప్రియుడి ఏ రకంగా బాధపడుతుందో, భగవంతుడి నుంచి దూరమైన ఒక జీవి ఏ రకంగా బాధపడుతుందో ఆ భావనతో కూడుకొని ఉండేదన్నమాట ఆ భక్తి. అందుకని ఇక్కడి నుంచి మాధవేంద్రపురి నుంచి వచ్చేటప్పటికి మనకు ఈ జ్ఞానము భక్తితో కూడుకున్న దారి నుంచి ప్రేమతో కూడుకున్నటువంటి భక్తి వచ్చిందనమాట. అక్కడ బ్రాంచ్ అవుట్ అవుతుంది. మాధవేంద్రపురి నుంచి కొంచెం మన ధోరణిలో కొంచెం మార్పు కనిపించింది. విప్రలంబ స్థితి, ఆ స్థితి మనం ఎప్పుడు చూస్తాము? ఎవరిలో చూస్తాం ఎక్కువ? చైతన్య మహాప్రభు చివర్లానే జగన్నాథపురిలో ఉన్నప్పుడు ఆ లక్షణాలనే చాలా 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 ప్రకటించారనమాట. విప్రలంబ స్థితిని ఆయన సముద్రం చూడంగానే ఆ యమునా నది గుర్తుకొచ్చి పరిగెత్తిపోయేవారు. ఈ రకంగా ఏంటంటే మళ్ళీ ఆయన స్పృహలోకి తేవాలంటే మళ్ళీ భాగవత శ్లోకాలే, మనం ప్రతాపరుద్రుడు ఆయన గోపికా గీతం చదవడము, తద్వారా చైతన్య మహాప్రభు యొక్క ప్రీతిని పొందడం, ఇవన్నీ ఏంటంటే ఆ ప్రేమతో కూడుకున్న భక్తి అనేది మనకు మాధవేంద్రపురి నుంచి మెల్లగా మార్పు చెందుతూ వచ్చినారు. ఈ రకంగా మనకు మధ్వాచార్యులు మనకు మన యొక్క ఈ వైష్ణవ దాంట్లో ఒక స్టార్టింగ్ లో ఉండే ఆచార్యులను చెప్పొచ్చు అనమాట. ఈ రకంగా మళ్ళీ మాధవేంద్రపురి నుంచి చైతన్య మహాప్రభు వచ్చి ఆయన ఏం చేశారంటే ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో ఒక పరంపరకు చెందిన గొప్ప వ్యక్తిగా వచ్చారనమాట. వచ్చి దాంట్లో ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ ముందు ఆయన ద్వైతం చెప్పారు కదా, ఈయన చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే అచింత్య భేదాభేద తత్వం అనమాట. అంటే జీవి అండ్ భగవంతుడు ఒక రకంగా ఒకటే, అదే సమయంలో వాళ్ళు భిన్నం కూడా. ఎందుకు ఒకటి అంటే మన ఇదివరకు కూడా తెలుసుకున్నాం, స్వభావ రీత్యా ఒకటి, పరిమాణ రీత్యా భిన్నం. అంటే ఒకటే సమయంలో మనం ఒకటే, అదే సమయంలో మనం భిన్నం కూడా అని చెప్పారనమాట చైతన్య మహాప్రభు. అది చెప్పి దీని వల్ల ఏంటి అంటే భగవంతుడికి ఒక జీవానికి మధ్య ఉండే ఈ డిఫరెన్స్ ఎవరైతే పునాది వేశారో మధ్వాచార్యులు, అక్కడి నుంచి ఇంకొక 2 స్టెప్స్ ముందుకు చైతన్య మహాప్రభు తీసుకెళ్లారనమాట. ఆయన యొక్క మొత్తం బోధనలు చూసుకుంటే మధ్వాచార్య చెప్పింది విష్ణువు కృష్ణ
ఆయనే సుప్రీం గాడ్, మిగతా వాళ్ళు కాదు. తర్వాత జీవుడు ఎప్పుడు కూడా ఆయన నిత్య భక్తుడు, తర్వాత నిత్య భృత్యుడు అని కూడా చెప్పారనమాట. తర్వాత భగవంతుణ్ణి ఆనందింపజేసేందుకు, భగవంతుని పొందేందుకు ఇంకా ఏమీ దారి లేదు అని ఒక భక్తే దానికి మూలం. ఈ 3 విషయాలను ఆయన ఖచ్చితంగా ఆయన బోధనల ద్వారా తెలియజేశారనమాట. సో అటువంటి ఆచార్యుల్లో మళ్ళా చూసుకుంటే రామానుజాచార్యులు ఈయన వాళ్ళేమో అద్వైతం అంటే, ద్వైతం అంటే చైతన్య మహాప్రభుకును మధ్వాచార్యులకు మధ్యన రామానుజాచార్యులు వచ్చారు. ఆయన విశిష్టాద్వైతం అని చెప్పారనమాట. ఆ రామానుజాచార్యులు చాలా మంది చెప్పేది ఏంటంటే ఆయన బలరామ అంశ అని చెప్తారు, లేకుంటే లక్ష్మణుడని, సంకర్షుడని. ఆయన కూడా తను ఈ మిగతా ఆచారాలతో పోలిస్తే ఆయన ఎక్కువ కాలం జీవించారు. అదే రకంగా దేశంలో 4 మూలలో వెళ్తూ ఈ వైష్ణవత్వాన్ని ప్రచారం చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. ఇప్పుడు ఎన్నో వైష్ణవ ఆలయాల్లో జరుగుతున్న ఈ పూజా విధానం ఇదంతా క్రోడీకరించింది రామానుజాచార్యులే. దానికి ఒక చిన్న కథ చెప్తారు మనకు. జగన్నాథపురిలో మనకు తెలుసు, అక్కడ సాధారణమైనటువంటి పూజా విధానం ఉండదు. ఎందుకంటే అక్కడ మొదలైంది ట్రైబల్స్ ద్వారా. కాబట్టి ఈ వాళ్ళు వాడే పూజా విధానం మిగతా గుళ్ళల్లో లాగా ఉండదు. ఇప్పుడు ఎప్పుడైతే రామానుజుల వారు అక్కడికి వెళ్తారో దాన్ని సంస్కరించే ప్రయత్నం చేస్తే ఆయన అప్పుడు మిగతా ఈ అక్కడ ఉండే శబరులు వీళ్ళందరూ స్వామిని ప్రార్థిస్తారనమాట. అందుకని రామానుజాచార్యుని అక్కడి నుంచి తీసుకుపోయి అనే శ్రీకూర్మలు పడుకొని తెల్లారు చూసేటప్పటికి శ్రీకూర్మ క్షేత్రంలో ఉన్నారు అని చెప్తారనట. భగవంతుడు ఏంటంటే వాళ్ళ యొక్క స్వచ్ఛమైన ప్రేమ ముందు ఈ క్రోడీకరించడము, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి వాళ్ళని నిర్బంధించడం ఇష్టం లేకుండా వాళ్ళు చేసే పూజా విధానము తనకు ప్రీతికరమైనది చెప్తూ రామానుజాచార్యుని అక్కడికి తీసేశారనమాట. రామానుజాచార్యులు కూడా దేశంలో 4 మూలలానే విస్తృతంగా వెళ్తూ ఈ మాయావాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనే వైష్ణవత్వాన్ని స్థాపించారనమాట. తర్వాత ఆయన ఈ ఆలయాల్లో హరిజనులు, శూద్రులు వీళ్ళందరూ ప్రవేశం లేదు, సేవల్లో వాళ్ళకు అర్హత లేదు అనేవి మెల్లమెల్లగా సాంఘిక దురాచారాన్ని కూడా రూపుమాపేందుకు ప్రయత్నించిన రెవల్యూషనిస్ట్ అని చెప్పొచ్చు అనమాట. మనకు ఈ సమతామూర్తి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మన గర్వకారణం. అంటే అన్ని ఏళ్ల సంవత్సరాల క్రితమే సంస్కరణలు, భక్తిలో అందరూ సమానులే భగవంతుడి ముందు, అందరికీ అవకాశం ఉందని చెప్పిన రామానుజాచార్యులు. తర్వాత భగవంతుడి భక్తి తప్పించి ఇంకో మార్గం లేదు మనకు, ఆయన సేవ తప్పించి మనకు ఇంకా వేరే ఐడెంటిటీ అంటే మనకు ఇంకేమీ గుర్తింపు లేదు. విష్ణు భగవానుడు, కృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని చెప్పిన మధ్వాచార్యులు వాళ్ళిద్దరు డిసపిరెన్స్ డే కాబట్టి వాళ్ళని తలుచుకుంటూ మనలో కూడా భక్తి పెరిగి ఈ వైష్ణవత్వంలో మనం ఇంకా ముందుకు వెళ్ళేటట్టు, పురోగమనం చెందేటట్టు మనం వాళ్ళ ఆశీస్సులు కోరుకుందాం. హరే కృష్ణ. నేను ఏదైనా మిస్ అయినా, మీకు ఏదైనా స్పెషల్గా తెలిసినా మీరు యాడ్ చేయొచ్చు. హరే కృష్ణ. అవంతా కథలుగా చెప్పుకుంటారు శ్రీ వైష్ణవుల్లో. అసలు అంటే రామానుజుల వారి ఆశ్రయం పొందితే ఇంకా భగవంతుడు వాళ్ళని తప్పకుండా స్వీకరిస్తాడనే గాఢమైన విశ్వాసం అనమాట. దానికి ఒక స్టోరీ ఉంది, రేపు చెప్తా. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ జయశ్రీ మాతాజీ. మీ మూలంగా మళ్ళీ ఒకసారి నేను ఆచార్యులు